హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా అలాగే చాలా హెల్దీగా ఉండేలాగా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అయితే ఈ స్వీట్ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇదైతే డ్రై ఫ్రూట్ రవ్వ లడ్డు. దీని ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని పెట్టుకొని అందులో అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసేసుకొని వీటినైతే ఈ నెయ్యిలో దోరగా అయితే వేయించుకోవాలండి. మంచిగా మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచుకొని అయితే వేయించుకోవాలి. అలాగే నెక్స్ట్ అయితే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా ఈ నెయ్యిలో అయితే యాడ్ చేసేసుకొని మంచిగా వీటిని అయితే వేయించుకోవాలండి. మీరైతే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని అయితే యాడ్ చేసుకోండి. మేమైతే బాదం, జీడిపప్పు, కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరిని అయితే తీసుకున్నామండి. వీటన్నిటిని ఇలా నెయ్యిలో అయితే దోరగా వేయించుకొని అయితే పక్కకి ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇదే నెయ్యిలో ఒక గ్లాస్ వరకు అయితే బొంబాయి రవ్వను అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వను అయితే మేమైతే బొంబాయి రవ్వ అంటామండి. కొన్ని వైపులు అయితే సూజీ రవ్వ అలాగే తెల్ల ఉప్మా రవ్వ అని కూడా అంటారు. మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ రవ్వనైతే మనం ఈ నెయ్యిలో ఇలా కలుపుకుంటూ అయితే కొంచెంసేపు అయితే ఇలా వేయించుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇందులో పాలనైతే యాడ్ చేసుకోవాలి. పాల కొలత అయితే ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి అర గ్లాస్ పాలనైతే తీసుకుంటే సరిపోతుంది. మనమైతే వేడి చేసుకున్న పాలనైతే తీసుకోవాలండి. ఇప్పుడైతే కొన్ని పాలనైతే ఈ రవ్వలో యాడ్ చేసుకొని పాలంతా రవ్వలో కలిసేలా అయితే బాగా అయితే కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలి ఉన్న పాలని కూడా మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. దీని అయితే కొంచెం చల్లారనించిన తర్వాత అయితే ఇందులో మనమైతే 2 స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే మేమైతే ఈ రవ్వ లడ్డు ప్రిపరేషన్కి అయితే హనీని యూస్ చేసామండి. మేమైతే హెల్తీగా ఉండాలి అలాగే హెల్తీ రెసిపీస్ కోసం చూసే వాళ్ళకైతే యూస్ అవ్వాలనే మేము ప్రిపేర్ చేసే ఫుడ్ ఐటమ్స్లో అయితే మ్యాక్స్ మేము షుగర్ని కానీ మైదాని కానీ ఫుడ్ కలర్స్ని అయితే అసలు యూస్ చేయకుండానే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇప్పుడైతే ఇందులో అయితే హనీని అయితే యాడ్ చేసేసుకుందామండి. హనీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే హనీ అంతా రవ్వలో కలిసేలా అయితే మనం అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత అయితే మనం రవ్వ లడ్డులను అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. దీంతో ఇంతేనండి. ఇలా చాలా సింపుల్ వేలో చాలా హెల్దీగా అలాగే ఇన్స్టెంట్గా మనం డ్రై ఫ్రూట్ రవ్వ లడ్డుని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.